కార్యముల యందు నేర్పరియై వారిని నడిపించెను. 78వ కీర్తన 72వ వచనం. నువ్వు నడవవలసిన దారి గురించి సందేహమేమైనా ఉంటే నీ నిర్ణయాన్ని దేవుని ఆత్మ ఎదుట ఉంచు. వెళ్లవలసిన దారిని తప్ప మిగతా దారులన్నిటినీ మూసేయమని ఆయన అడుగు. ఈ లోపల నువ్వు ఉన్న దారిలోనే కొనసాగుతూ దేవుని నుండి ప్రస్తుతానికి నడిపింపు ఏదీ లేకపోతే నువ్వు ప్రస్తుతం ఉన్న దారే ఆయన చిత్తమని రూఢిపరుచుకో. ఆ దీర్ఘమైన దారి వెంట నువ్వు వెళ్లేటప్పుడు నిన్ను ఆకర్షించి తప్పుదారి పట్టించడానికి ఎదురుచూస్తున్న తలుపులన్నిటికీ దేవుడు నీ ముందుగా వెళ్తూ తాళం వేసేస్తాడు. ఈ తలుపులన్నీ దాటి వెళ్ళాక తెరిచి ఉన్న తలుపు ఒకటి కనిపిస్తుంది. దాన్ని జాగ్రత్తగా వెతికి దానిలో ప్రవేశించు. దానిలో నీకు అపురూపమైన అవకాశాలన్నది నీ కలలో కూడా ఊహించలేనంత నిండుగా పారుతూ కనిపిస్తుంది. దానిలోనికి నీ నావను నడిపించు. అది నిన్ను విశాల సముద్రంలోనికి తీసుకువెళ్తుంది. దేవుడు పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఒక క్షణంలో దారులన్నీ మూసుకుపోయినట్టు కనిపిస్తాయి. వెంటనే ఏదో ఒక అప్రధానమైన సంఘటన జరుగుతుంది. ఇతరుల దృష్టికి ఇది అంత పట్టించుకోవలసిందిగా కనబడదు. అయితే విశ్వాసపు కళ్లతో చూసేవారికి అది గొప్ప పాఠాలను నేర్పుతుంది. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబుగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు మళ్లీ మళ్లీ జరుగుతాయి. అవి ఏదో యథాలాపంగా జరిగే దైనందిన సంఘటనలు కావు గాని మనం నడవవలసిన దారిని మనకు చూపించడానికి పరిస్థితులను కల్పించే దూతలవి. రాత్రివేళ రైలు బండిలో వెళ్తుంటే పెద్ద పట్టణాల్ని సమీపిస్తుండగా కానవచ్చే విద్యుత్ దీపాల్లాగా ఈ సంఘటనలు పుష్కలంగా కనిపిస్తూ మన గమ్యం వైపు సాగిపోవడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. నడిపింపు కోసం నువ్వు ఆయన దగ్గరకు వెళ్తే నిన్ను ఆయన నడిపిస్తాడు. కాని నీ సగం నమ్మకాన్ని, అసంపూర్ణమైన విశ్వాసాన్ని ఆయన సహించడు. నీ పట్ల ఆయన చిత్తం ఏమిటో, నిన్ను నడిపించబోయే దారి ఏమిటో ముందుగానే నీకు తెలియజెప్పడు. ఆయన చూపించినంత మట్టుకు నువ్వు విశ్వాసంతో, ఉల్లాసంతో నడిచి వెళ్తే ఇంకా ముందుకు వెళ్లవలసిన దాన్ని కనపరుస్తాడు. పాతగిలిపోయిన నా చిన్ని పడవ అలలు చెలరేగే సాగరాన మెల్లిగా సాగితే గాలి వీచి కొట్టింది. నీటిపైకి పొడుచుకొచ్చిన సూదిరాళ్లు చీకటి మాటున కాచుకుని ఉన్నాయి. నా నావికునికి ఇవన్నీ ఇంకెన్నెన్నో ముందుగానే తెలుసు. చీకటి రాత్రుల్లో చిరుదీపం తోడుకూడా లేక నా నావ ఏ ఒడ్డుకు చేరిందోనంటూ రేయంతా కునుకులేక ఆందోళన పడ్డాను. నా నావికునికి దూరతీరాల్లోని నా గమ్యమేమిటో నాకంటే బాగానే తెలుసు.